పఠాను ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరికి చోటు ఉన్నప్పుడు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కేబినెట్ లో ఉంటే తప్పింది. ఇండియన్ క్రికెట్ టీంలోనే ఇద్దరు బెదర్చుకున్నప్పుడు నా మెరిట్ ఆధారంగా ఇమ్మంటున్నా. నేను కాంగ్రెస్ లోకి తిరిగి రావడం వల్ల చాలా సీట్లు గెలిచాయి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ను గద్దె దించాలన్న ఉద్దేశంతో నేను అప్పుడు ఆయనకు ఛాలెంజ్ చేస్తూ మునుగోడు బై ఎలక్షన్స్ పోయినా. ఆయన గద్దె దించాం. అంటే ఆ గద్దె దించడంలో ప్రధాన పాత్ర నాది అని రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం. ప్లస్ నేను ఈ మంత్రి పదవి గురించి గింత అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ స్థాయి నాది కాదు. ప్లస్ కొద్దిమంది అడ్డుపడుతున్నారు. డైరెక్ట్గా జానారెడ్డి పేరే చెప్పేశారు. ఆయన ధృతరాష్ట్రులాగా జానారెడ్డి అడ్డుపడుతున్నారు. అంత సీనియర్ నాయకుని వదలలేదు. అంటే ఎందుకు ఆ విధంగా అన్నారంటే ధృతరాష్ట్రులాగా జానారెడ్డి అంటే ఒకసారి బయట ఉంటే విందాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు. ఆయన 20,000-30,000 మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతారనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా? ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ ఓటు మీద ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, ఇదంతా కరిగారు మీటింగ్ అంటే కలగైండ్రు. ఇవాళ ఇన్నోవేల మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా.